తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, మీ పాదం దగ్గర కనపడే గొప్ప భాగ్యం మాకు ఇచ్చారయ్యా, మీకు స్తోత్రాలు. జీవం గల దేవుని యొక్క పరిశుద్ధమైన దివ్యమైన పరిశుద్ధమైన మాటలు వినటానికే, దివ్యమైన వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికే ఈ ఉదయాన మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశం బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాన్ని రాయించాడు గనక ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడాలని, మా మనోనేత్రాలు వెలిగింపజేయాలని, మా ప్రభువు ఒక ముఖదర్శనం చేసుకోవాలని మేము ఆశపడుతున్నాం. మా ఆశను మీ ముఖదర్శనంలో మేము తీర్చుకోగలం. దయ చూపించండి. వాక్యం చెప్పే నీ దాసుని, అలాగే వాక్యం విని ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో మీ రెక్కల కింద భద్రపరిచి మీ దివ్యమైన స్వరాన్ని వింటానికి మీరు మాకు దయపాలించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. 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 మంచిది. మీతో కలిసి ఇవాళ ఉదయము సహవాసం చేసే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడని నమ్మి నేను దేవుడిని ఎంతో స్తుతిస్తున్నాను. సరే, మనం ఏం చేస్తామంటే ఫిలిప్పీ పత్రికలోని కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం స్టడీ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము మొదటి 14 వచనాలు నేను చదువుతాను. మీరందరూ దయచేసి మీరు ఆలకించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము మొదటి 14 వచనాలని నేను చదువుతాను. మీరందరూ మ్యూట్లోనే ఉండండి. వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ మీరు గమనించే ప్రయత్నం చేయండి. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరం. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమే జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారం కావాలి. అంటే నేను శరీరమును ఆస్పదము చేసుకునవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకునదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా ఆస్పదము చేసుకునవచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రం విషయము పరిసేయుడనై ఆత్మ విషయము సంగమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపుడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలవాలనని ఆయన మరణ విషయములోను సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును నా సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితినని నేను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని నేను అనుకున్నట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితును దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెట్టుచున్నాను. ఇవాళ నా అంశం ఏంటంటే గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు ఆ మాట చెప్తున్నా అంటే ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు? పౌలు మనసులో ఉన్నటువంటి భావం ఏంటి? దాన్ని ఈ దినాన ఎలా అర్థం చేసుకోవాలి? దాని గురించినటువంటి కొన్ని విషయాలు మనం స్టడీ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. దాదాపు 2025 ముగించనై ఉన్నది.
ఇవాళ తారీఖు ఎంత? ఇవాళ 19వ తారీఖు. దగ్గరకు వచ్చేసాం. దగ్గరకు వచ్చేసాం. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఏంటబ్బా ఇలా చూస్తూనే దినాలన్నీ గడిచిపోయినాయి అని. నవ్ ఐఎమ్ 67+ ఆల్మోస్ట్ ఆల్. మేబీ ఇంకొక నెలన్నరలో 68 కూడా పూర్తయిపోతాయి. అలా గడిచిపోయినాయి. అయితే దినాలు గడుస్తున్నప్పుడు మన భవిష్యత్తు ఏంటి అనే దాని గురించి ఇవాళ కొంచెం కూలంకుషంగా కాకపోయినా మనకున్న సమయ హద్దుబాట్లను బట్టి కొంత నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పౌలు ఏమంటున్నాడు? వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు అన్నాడు. అంటే వెనక కొన్ని ఉన్నాయి, ముందు కొన్ని ఉన్నాయి. మరి వెనక ఉన్న వాటిని గురించి, ముందున్న వాటిని గురించి ఆలోచించినప్పుడు మరి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రస్తుత గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. వెనక ఉన్నాయంటే మన గతం అని చెప్పాలి, ముందున్నాయంటే మన భవిష్యత్తు అని చెప్పాలి. మరి మన గతం గురించి మాట్లాడుకుంటాం, భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటాం, మన ప్రస్తుతం గురించి కూడా మనం ఆలోచించాలిగా. ఇప్పుడు ప్రస్తుతం నేను ఎవరిని అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న కదా. మన గతంలో ఏమైతే జరిగిందో వాటి యొక్క ప్రభావం ఖచ్చితంగా మన గతం మీద పడుతుంది, మన ప్రస్తుతం మీద పడుతుంది. మన ప్రస్తుతం యొక్క పర్యవసానం లేక కాన్సిక్వెన్సెస్ భవిష్యత్తు మీద పడుతుంది అన్నమాట. అల్టిమేట్లీ అంటే కొంచెం ఇంగ్లీష్ పదాలు అక్కడక్కడ ఎక్కువ పడొచ్చేమో, మీరేమనుకోకండి, అలవాటుగా వచ్చేస్తాయి అవి. సో చివరికి మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, ఏదో ఒక దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టేదే ఖాయం. దానికి వయస్సుతో నిమిత్తం లేదు, ఆరోగ్యంతో నిమిత్తం లేదు, మనకున్న స్థితిగతులను బట్టి నిమిత్తం లేదు. కీర్తనకారుడు అంటాడు, నా కాలగతులు నీ వశంలో ఉన్నాయంటాడు. సో కాబట్టి మనం ప్రస్తుతం కోసం బతుకుతున్నామా, లేక గతం కోసం బతుకుతున్నామా, భవిష్యత్తు కోసం బతుకుతున్నామా, అసలు మన జీవితాన్ని ఎలా చూస్తున్నాం? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ప్రశ్నకు కనుక సమాధానం చెప్పలేకపోతే కూర్చొని మనం తీవ్రంగా ఆలోచించాలి. ఇవాళ మనం ఏ విషయాలైతే మనం చర్చించుకుంటున్నామో నా సలహా ఏంటంటే, నా మాటలు వినే ప్రతి వారు ఎవరైనా సరే, ప్రతి వారు కూడా ఏం ఆలోచించాలంటే, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను, అసలు ఈ భూమి మీద దేవుడు నన్ను పంపించినటువంటి ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశాన్ని ఎంత మటుకు నెరవేర్చగలిగాను, అది ఇవాళ పాఠం. అది ఇవాళ పౌలు అంటాడు, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడతాడు. ఏం మర్చిపోయాడు పౌలు? ఎందుకు మర్చిపోవాలి? ఏం మర్చిపోకుంటే ఏమవుద్ది? పోనీ మరవటం వల్ల ఏం జరిగింది, ఆయనకి ఏం ఒరిగింది, మనం ఆలోచించాలిగా. పౌలు అంటాడు, నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను. పౌలుకు ఒక గురి ఉంది. పౌలు ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. ఆ టార్గెట్ దగ్గరికి వెళ్ళటానికి ఆయన పరిగెడుతున్నాడు, నడవట్లేదు. ఎందుకని పరిగెత్తాలి? జీవితాన్ని ఒక పరుగు పందెంతో పోల్చబడింది దేవుని వాక్యంలో. నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను. నేను హైదరాబాద్లో చాలా కాలం నుంచి ఉంటున్నాను. నేను అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఎర్రగొండపాలెం దగ్గర ఉన్నటువంటి కొమరోలోనే నేను పుట్టింది. సో అప్పుడు అది కర్నూలు జిల్లా కింద ఉండేది. ఒంగోలు జిల్లా కొత్తగా ఫామ్ అవుతున్నప్పుడు మా పేరెంట్స్ ఏం చేశారంటే కర్నూలు జిల్లాను చూస్ చేసుకున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే మార్కాపురం, కంబము, గిద్దలూరు ఈ ప్రాంతాలన్నీ కూడా మా పితరులు ఆ ఏరియాలో చక్కగా సేవ చేశారు వాళ్ళు. సో ఈ ఉదయం నేను చెప్పదలుచుకున్న ఒక పాయింట్ ఏంటంటే, పౌలుకు ఒక గురి ఉంది, ఆ గురి దగ్గరికి పరిగెడుతున్నాడు. ఈ అంశాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ వాక్య భాగాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ వాక్య భాగాన్ని నేను ఎలా అన్వయించుకోవాలి? ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నేను చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇవాళ ఫస్ట్ టైం నేను మీతో మాట్లాడుతున్నాను. గతంలో ఒకసారి వచ్చాను, మరి నేను మీ దగ్గరకు వచ్చానో లేదో నాకు తెలియదు. గిద్దలూరు దేవదానం గారి అబ్బాయి తిమోతి ఉన్నాడు కదా, తిమోతి బ్రదర్ నన్ను పిలిచాడు 3 రోజుల కోసం స్పెషల్ మీటింగ్. అక్కడ ఏదో ఒక సంఘానికి యానివర్సరీ వార్షికోత్సవ సందర్భంగా నన్ను పిలవడం జరిగింది. కొన్ని సంఘాలు తిప్పారు, నాకు గుర్తులేదు, ఏ ఊరు తిరిగా నాకు తెలియదు. అయితే నేను కొన్ని విషయాలు నేను మీతో చెప్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. బహుశా ఈ ఫిలిప్పీ పత్రిక మీకు కొత్తదేం కాకపోవచ్చు. బహుశా ఇదే అంశం మీద చాలామంది వాక్యం చెప్పగా మీరు వినుండొచ్చు, లేక మీరే దాన్ని ధ్యానం చేసి ఉండొచ్చు, మీరే చెప్పుండొచ్చు కూడా, క్వైట్ పాసిబుల్. బట్ ద పాయింట్ ఈజ్, లేఖనాలని మనం అర్థం చేసుకోవాలంటే ఒక పద్ధతి ఉంది.
ఒక లాంగ్వేజ్ ఉందనుకోండి, తెలుగు భాష ఉంది. తెలుగు భాష అర్థం కావాలంటే ఏం చేయాలి? తెలుగు గ్రామర్ మనకు రావాలి. తెలుగు వొకాబులరీ మనకు రావాలి. ఆ తెలుగు వొకాబులరీకి ఒక డిక్షనరీ ఉంటుంది. ఆ డిక్షనరీలోని పదాన్ని బట్టి పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్ రావాలనుకోండి, ఇంగ్లీష్ రావాలంటే ఇంగ్లీష్కి ఒక వొకాబులరీ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది, డిక్షనరీ ఉంటుంది. ఇంగ్లీష్లో ఒక పదాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఉదాహరణకి నేను దీన్ని పట్టుకుని పెన్ అన్నాను. ఇది పెన్ ఎందుకు కావాలి, దీన్ని పేపర్ ఎందుకు అనకూడదు? ఎందుకు అనకూడదు అంటే దీనికి లా ఆఫ్ ఐడెంటిటీ అంటారు ఫిలాసఫీలో. ఇది నాకు డిక్షనరీ ఏం చెప్తుందంటే, చిన్నప్పుడు నాకు చెప్పారు, ఎల్కేజీ యూకేజీలో ఉన్నప్పుడు బొమ్మలు గీసి క్యాట్ అన్నారు, బాల్ అన్నారు, పెన్ అన్నారు, కప్ అన్నారు, మిల్క్ అన్నారు. అక్కడి నుంచి నేను నేర్చుకున్నాను. అలాగే వాక్యములోని పౌలు ఈ ఈ ఈ అంశాన్ని రాస్తున్నప్పుడు అసలు పౌలు మదిలో ఏముంది, పౌలు ఎందుకని ఈ పాయింట్స్ రాశాడు అని కనుక అర్థం చేసుకోవాలంటే దీన్ని హెర్మిన్యూటిక్స్ అంటారు టెక్నికల్గా మాట్లాడాలంటే. అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అని అర్థం అన్నమాట. ఏం చేయాలంటే అసలు ఫిలిప్పీ పత్రిక, ఒక పత్రికలోని ఒక భాగం అర్థం అవ్వాలంటే పత్రిక అంతా చదవాలి. మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఎక్కువ శాతము దాన్ని ముక్కలుగా విడగొట్టేసి ఆ ముక్క మాత్రం తీసుకుంటాం, మిగిలిన వాటిని పట్టించుకోం. ఇప్పుడు కొంతమందికి చాక్లెట్ ఫ్లేవర్ బాగా ఇష్టం ఉంటుంది, వాళ్ళు వెనీలా ఫ్లేవర్ వాళ్ళకి ఇష్టం ఉండదు. వెనీలా ఫ్లేవరు ఇంకొకరికి ఇంకొక ఫ్లేవర్ ఉంటుంది, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంటుంది. సో చాక్లెట్ పోయినప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చింది తీసుకుని మిగిలింది వదిలేస్తారు. వాక్యంలో అది కుదరదు. వాక్యంలోని ఏదైనా ఒక భావం అర్థం చేసుకోవాలంటే ఆ ఉత్తరం అంతా ప్రారంభం నుంచి చివరి దాకా చదవాలి. కానీ ఇప్పుడు ఒక 40 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ వాక్యం చెప్పమన్నారు. నేను ఆ పుస్తకం అంతా చదవటానికి వీలు అవ్వదు కదా. అయితే నేనేం చేయాలంటే ఈ అంశాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఫిలిప్పీ పుస్తకాన్ని కనీసం కొన్నిసార్లు చదవాలి. ఏ లెవెల్లో చదవాలి? ఈ ఫిలిప్పీ పుస్తక మొత్తానికి ఒక టైటిల్ ఇవ్వగలగాలి, ఒక శీర్షిక, ఒక అంశం పేరు చెప్పగలిగి ఉండాలి. అప్పుడే ఆ పుస్తకం నాకు బాగా అర్థమవుతుంది. ఎస్పెషల్లీ బోధకులను ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. వాక్యం చెప్పేవాళ్ళు, బోధకులు, నాయకులు ఈ అంశాన్ని బాగా గుర్తించాలి. మన సంఘాల్లో సరిగా కట్టబట్టలేదు, సంవత్సరాల తరబడి వాక్యం వింటున్నారు. ఎందుకు బ్రతుకులు బాగా అవ్వట్లేదంటే వాక్యం కరెక్ట్గా మనకు అర్థం అవ్వట్లా. ఎందుకు అర్థం అవ్వట్లేదంటే వాక్యాన్ని వాక్యంగా చూడాలి. దేవుడు ఏ ఉద్దేశంతో ఇచ్చాడు, ఇది 2000 సంవత్సరాల క్రితం రాయబడింది. 2000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఆ వాక్యము వాళ్ళకి ఎలా అర్థమైంది, నేను ఎలా అర్థం చేసుకోవాలి? 2000 సంవత్సరపు టైం గ్యాప్ ఉంది, కల్చరల్ గ్యాప్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇది అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఆ ఫిలిప్పీ గ్రంథం యొక్క ముఖ్య శీర్షిక ఏంటి, దాంట్లో ఒక ఆథర్ రాసేటప్పుడు స్ట్రక్చర్ వైజ్గా రాస్తారు. ఆ స్ట్రక్చర్ని విడగొట్టి ఎన్ని భాగాలుగా విడగొట్టవచ్చు, అసలు ఈ పాయింట్ ఎందుకు చెప్పాడు అని చెప్పాలంటే నేను మీకు కొంచెం శాంపుల్స్ నేను చూపిస్తాను. ఈ ఫిలిప్పీ గ్రంథం రాయడానికి అసలు ఉద్దేశం ఏంటి, ఎందుకు రాశాడు అంటే ఆయన రోమా జైల్లో ఉన్నాడు. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో చివరి భాగంలో చూస్తే మనకు అర్థమవుతుంది. 4 ఉత్తరాలు రాశాడు. వాటిని ప్రిజన్ ఎపిసల్స్ అంటారు. ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలసీ పత్రిక, ఫిలమోన్ పత్రిక, 4 పత్రికలు రాస్తాడు. ఎందుకు రాశాడు? ఈ పత్రిక ఎందుకు రాశాడు అంటే చెరసాల పరిస్థితులను దేవుడు ఎలా వినియోగించాడో వివరించడానికి రాశాడు. ఎందుకంటే ఆ దినాల్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఏంటి మన అన్నగారిని జైలు వేసేసారు, మరి స్వార్థ సంఘటన ఏంటి, మరి ఆయన చాలా దేవుని యొక్క ఆత్మ ప్రేరణ చేత అద్భుతమైన సేవ చేశాడు, ఆయన జైలు వేస్తే ఎట్లా వాట్ ఈస్ ద ఫ్యూచర్ అని బహుశా వాళ్ళకి రకరకాల ప్రశ్నలు వచ్చి ఉండొచ్చు. బహుశా అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి దేవుడు సార్వభౌముడు, ఆయన సెలవు లేకుండా ఏది జరగదు, దేవుని సంకల్పాన్ని బట్టి నన్ను జైలు వేశాడు, దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దయచేసి గుర్తుపెట్టుకోండి, సువార్తకు సంకెళ్ళు పడలేదు, నా చేతులకు సంకెళ్ళు పడ్డాయి కానీ సువార్తకు సంకెళ్ళు పడలేదు, దేవుడు ఈ చెరసాల పరిస్థితుల ద్వారా సువార్త కైసరింటికి వెళ్ళిపోయింది అని మొదటి అధ్యాయంలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత ఈ సువార్తను బట్టి కొంచెం విశ్వాసుల మధ్యలో ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది. ఏం చేతనంటే ఈ సత్య సువార్తను కాకుండా సువార్తలో కొంత మిళితం చేసి, కొంత అడల్టరేట్ చేసి అసత్యాన్ని సత్యంగా బోధించే బోధకులు వస్తారు, సంఘాన్ని గలిబిలి చేస్తారు అని ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయంలో చాలా చక్కగా వివరిస్తూ సువార్తను బట్టి విశ్వాసుల్లో ఐక్యత అవసరము అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన రాశాడు. అది మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తర్వాత విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేయబడతారు. అసలు సువార్త అంటే అదే. ఏంటి సువార్త? విశ్వాసం ద్వారా, క్రీస్తు యేసునందు విశ్వసించుట ద్వారా
నీతిమంతులుగా చేయబడతారు. క్రియల ద్వారా కాదు, విశ్వాసము ద్వారా మాత్రమే, కృపచేత మాత్రమే అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఫాల్స్ టీచర్స్, ఈ తప్పుడు బోధకులు ఏ విధంగా సంఘాన్ని గలిబిలి చేస్తున్నప్పుడు వాళ్ళని ఎలా గుర్తించాలి, వాళ్ళకి ఎంత దూరం ఉండాలి, వాళ్ళని ఎక్కడ పెట్టాలి అనే విషయాలు మాట్లాడుతూ అసలు స్వార్థ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే పునరుద్ధాన శక్తి చేత ఈ లోకంలో బ్రతకడం అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన రాశాడు. ఆ తర్వాత ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన అవసరతలు తీర్చబడడానికి ఫిలిప్పీ నుంచి కొంత కానుక పంపించారు. థ్యాంక్ యూ అని చెప్పడానికి రాశారు. యాక్చువల్గా ఈ లెటర్ పేరు ఏం పేరు పెట్టచ్చు అంటే థ్యాంక్ యూ లెటర్ అని పెట్టచ్చు. కానీ కొంతమంది దీన్ని రకరకాలుగా చూసే కోణాలు ఉన్నాయి. ఒక కోణంలో చూస్తేనేమో ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి అని ఆ వాయిస్ ఎక్కువగా వినపడుతుంది. కానీ ఈ పత్రిక నేను చాలాసార్లు టీచ్ చేశాను. కొంతకాలం నేను ఈ ఆనందించుడి అనే పాయింటే పెట్టుకుని నేను చాలాసార్లు బోధించాను. కానీ ఈ మధ్యకాలంలో నాకు బాగా అర్థమవుతుందంటే వాక్యాన్ని చదివే కొద్దీ దీనికి ఏం పేరు పెట్టచ్చు అంటే స్వార్థ అని పేరు పెట్టచ్చు అని నాకు అర్థమైంది. స్వార్థ. ఈ సువార్త అనే దీనికి థీమ్ కింద దీనికి నేను పెట్టడం జరిగింది. మొదటి అధ్యాయంలో ఏమంటాడంటే సువార్త సత్యం కోసం పోరాడాలి అంటాడు. ఆ అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ కూడా అదే అంటాడు. మంచి పోరాడడం అంటే ఏంటి మంచి పోరాటం? మంచి పోరాటం ఏంటంటే అసత్యాన్ని సత్యంగా బోధించే తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు విస్తారంగా వచ్చాయి. కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుడు ఏ సత్యాన్ని అయితే మనకు అప్పగించాడో, ఏ స్వార్థ అయితే మనకు అప్పగించాడో ఆ స్వార్థ కోసం మనం నిలబడాలి. దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పాలి అని పౌలు మొదటి అధ్యాయంలో మాట్లాడతాడు. ఇవన్నీ నేను వివరంగా మీ ముందు పెట్టలేను. ఎందుకంటే మనం ఫిలిప్పీ పత్రిక మీద స్టడీ చేసేటప్పుడేమో మనం అంచెలంచెలుగా మనం స్టడీ చేస్తాం. ఇప్పుడు నేను ఒకటే పాయింట్ని చెప్పదలుచుకున్నాను. ఏంటంటే గురి వద్దకు పరిగెడుతున్నాము, 2026 మనం అప్రోచ్ కాబోతున్నాము, ఎలా సిద్ధపడాలి, అది ఇవాళ నాకున్నటువంటి అంశం. రెండో అధ్యాయంలో స్వార్థ సత్యం కోసం ఐక్యత ఎంత అవసరమో ఆ ఐక్యతను బట్టి మనలో ఒకరి ఎడల ఒకరు పట్టింపు కలిగి ఉండాలి, ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరితో ఒకరు సహవాసం చేయాలి. నేను, నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా ఉద్యోగం, నా ఎవరితో సంబంధం లేదంటానికి వీలు లేదు. సో ఇతరులను పట్టించుకోవాలి, ఆ దీన మనసు ఉండాలి, ఇతరుల గురించి ఆలోచించాలి, ఇతరుల అవసరతలు తీర్చాలి అనే బ్యూటిఫుల్గా యేసుక్రీస్తు ఏ విధంగా ఇతరుల కోసం ఆయన ఎంత చేశాడో, ఎంత తగ్గించుకున్నాడో రెండో అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి వివరణ ఆయన రాస్తాడు. మూడో అధ్యాయంలో రాస్తూ ఈ తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు దేనిపై వాళ్ళు ఆస్కారం చేసుకునే సంఘాన్ని గలిబిలి చేస్తారు అని పెట్టుకుంటూ పౌలు మూడో అధ్యాయంలో చాలా బ్యూటిఫుల్ విషయాలు ఆయన రాస్తాడు. నాలుగో అధ్యాయంలో మీరు పంపినటువంటి కానుకను బట్టి మీరు కూడా సువార్తలో భాగస్వామ్యం అయ్యారు, అందుకే మీకు చాలా థ్యాంక్స్ అండి అని నాలుగో అధ్యాయంలో ఆయన మాట్లాడతాడు. మూడో అధ్యాయం ఇప్పుడు నేను మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం, నాలుగో అధ్యాయం గురించి నేను మాట్లాడలేదు. ఎందుకంటే మాట్లాడితే నా అంశము నేను పక్కకి వెళ్ళిపోతా, నాకు టైం సరిపోదు. సో మూడో అధ్యాయం కనుక మరలా డివైడ్ చేస్తే ఎలా చేయొచ్చు అంటే దాన్ని 5 భాగాలుగా చేయొచ్చు. మొదటి 2 వచనాల్లో ఆయన దేని గురించి మాట్లాడతాడు? తప్పుడు బోధకులను గుర్తించాలి, గుర్తించిన తర్వాత మనకెందుకులే దేవుడు చూసుకుంటాడులే అని వదిలేయకూడదు, ఖండించాలి. దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. పౌలు అంటాడు, గలతీ పత్రికలు అంటాడు, ఒకవేళ దేవదూతలు పైనుంచి కిందికి వచ్చి దిగి మనము ఏ స్వార్థను దేవుడు మనకు అప్పగించాడు, అది కాకుండా భిన్నమైన స్వార్థ ప్రకటించాడు, వాడు శాపగ్రస్తుడును గాక అంటాడు. ఎందుకంటే స్వార్థ అర్థం అవ్వాలంటే మనం పౌలుడు గురించి మనం ఆలోచించాలి. సంఘం అంటే అర్థం అవ్వాలంటే పౌలుకు దేవుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి దర్శనం ఇచ్చాడు. సో కాబట్టి పౌలు దాదాపు 3.5 years అండర్గ్రౌండ్లోకి వెళ్ళాడు, చాలా విషయాలు నేర్చుకున్నాడు. పౌలు అంటాడు, నేను యెరూషలేముకి వెళ్ళలేదు, నేను ఎవరిని అడగలేదు, నేను ఎవరిని చేయదాచలేదు, నాకు బయలుపరిచాడు, అదే నేను మీతో చెప్తున్నాను అని చెప్పి పదే ఆయన రాసిన ఉత్తరాల్లో ఆయన చెప్తాడు. కానీ ఏమంటాడంటే తప్పుడు బోధకులు ఉంటారు, అందుకని వాళ్ళని కుక్కలు అన్నారు. యూదా సాంప్రదాయంలో తప్పుడు బోధలు ప్రకటించే వాళ్ళని కుక్కలు అని అన్నారు. సో ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అంటే దీన్ని వాక్యాన్ని డివైడ్ చేసి అండర్స్టాండ్ చేసుకునే నేపథ్యంలో ఇది మెటాఫారికల్ లాంగ్వేజ్ అంటారు, మెటాఫారికల్ లాంగ్వేజ్. ఆ తర్వాత 3 నుండి 11 వరకు క్రీస్తు పునరుద్ధానాన్ని ఎరగాలి. అది ఎరగాలంటే క్రయం చెల్లించాలి. అది సరదాగా గుటక్కను మింగే ఎవరో చెప్తే వచ్చేది కాదు. అది యూ హ్యావ్ టు పే ప్రైస్.
నువ్వు క్రయం చెల్లించకుండా పునరుద్ధాన శక్తిని నువ్వు గ్రహించలేవు. పునరుద్ధాన శక్తి లేకుండా ఈ భూమి మీద నువ్వు బతకలేవు. ఇంకో మాటలో చెప్పాలంటే శోధన జయించాలన్నా, పాపమును జయించాలన్నా, సాతానును జయించాలన్నా నీ సొంత శక్తి అవ్వదు. నీ జ్ఞానము, నీ తెలివితేటలు, నీకున్న వనరులతో అవ్వదు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మదేవుడు తన పునరుద్ధాన శక్తిని నీలో వినియోగిస్తే తప్ప నీలో రూపాంతరం అనేది రాదు అని పౌలు చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాంట్లో కొన్ని విషయాలు మనం చూసే ప్రయత్నాన్ని ఇవాళ మనం చేస్తాం. 12వ వచనం నుంచి 16 దాకా ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే, నీకంటూ ఒక గురి ఉంది. దేవుడు నిన్ను ఒక సంకల్పం చేత, ఒక ఉద్దేశం చేత ఈ భూమి మీదకి పంపించాడు. సో ఆ సంకల్పాన్ని నువ్వు గుర్తెరగావా? ఆ ఉద్దేశాన్ని గుర్తెరగావా? ఈ హైదరాబాద్ భాషలో మాట్లాడతారు, తెలంగాణలో కటి పతంగ్ అంటారు. పతంగ్ అంటే గాలిపటం. ఓ గాలిపటం ఎగరేసేటప్పుడు దానికి కంట్రోల్ ఎక్కడ ఉంటుంది? ఆ తీగ, ఆ దారము ఎవరైతే గాలిపటాన్ని ఎగరేస్తున్నాడో వాడి చేతిలో ఉండాలి. ఇప్పుడు వాడి చేతిలో దాన్ని ఏం చేస్తారు? ఆ దినాల్లో కట్ చేస్తారు. సో కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే గాలి వాటం ఎటు పడితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అదే పౌలు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం అంటాడు, చిన్నపిల్లల్లాగా గాలికి ఎగరగొట్టబడినట్టు అటు ఇటు ఉండకుండా పునాది సత్యాలు మీరు బాగా నేర్చుకోండి అని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం ఆయన మాట్లాడతాడు. కాబట్టి నీ గురిని నువ్వు చేరుకోవాలి. యూ షుడ్ నో వాట్ ఈజ్ యువర్ గోల్. దేవుడు నీ కోసం నిర్ణయించినటువంటి భవిష్యత్తు ఏంటో, ఏ గురిని చేరుకోవాలో నీకు ముందు నువ్వు ఎరగాలి. అక్కడికి పరిగెత్తాలి. టైం లేదు, మనం చాలా వేస్ట్ చేసాం. జీవితంలో చాలా సంవత్సరాలు అలా గడిపేసామంతే. ఎందుకు బతుకుతున్నావా అంటే ఏమో నాకు తెలియదు. భార్య పిల్లలను పోషించుకోవాలి కదా, మరి ఉద్యోగం చేసుకోవాలి కదా, చదువుకోవాలి కదా, కష్టపడాలి కదా, అలా చెప్పుకుంటూ జీవితాన్ని గడిపేశాం. సో ఇప్పుడు కనీసం కూర్చొని ఒక పెన్ను పేపర్ తీసుకొని దేవుడు నన్ను ఎందుకు రక్షించుకున్నాడు, దేవుడు నన్ను ఎందుకు ఈ కుటుంబంలో పెట్టాడు, దేవుడు నాకు ఎందుకు ఈ పరిస్థితి పెట్టాడు, నేనేం చేయాలి, నేను ఎక్కడున్నాను, అది ఇవాళ మనం చేయవలసిన పాయింట్. ఆ తర్వాత 17 నుంచి 19 వరకు తప్పుడు బోధలు వాళ్ళని గుర్తుపెట్టి వాళ్ళ నుంచి దూరం అయిపోవాలంటాడు. తర్వాత నీకు పరలోకపు పౌరసత్వం వచ్చింది, నువ్వు రక్షించబడిన వెంటనే నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథం ముందు వ్రాయబడింది, నువ్వు ఒక సిటిజన్, నువ్వు భారతదేశ పౌరుడు మాత్రమే కాదు, నువ్వు పరలోకపు పౌరసత్వం నీకుంది. కాబట్టి అక్కడికి వెళ్ళటానికి నువ్వు ప్రాపర్గా సిద్ధపడాలి అని అంటాడు. అంతే కదా. ఇప్పుడు అమెరికాలో చదువుకోవాలంటే ఏం చేయాలంటే నీకు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. జిఆర్ఈ, టోఫెల్ అని వాళ్ళు టెస్టులు పెడతారు. అంటే నీకు ఇంగ్లీష్ సరిగ్గా అర్థమవుతుందా లేదా అని పరీక్షలు పెడతారు. నువ్వు పరీక్షలు పాస్ అవ్వాలి. నీకు పాస్పోర్ట్ ఉండాలి, నీకు వీసా ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నా దగ్గర రూపాయలే ఉన్నాయంటే చలవు, నీకు డాలర్లు మార్చుకోవాలి. అక్కడ కల్చర్ ఏంటి నీకు అర్థం అవ్వాలి, అక్కడ నువ్వు ఎలా బతకాలని నీకు అర్థం అవ్వాలి. అది పౌలు అంటున్నాడు, నీకు పరలోకపు పౌరసత్వం ఉంది, అది నువ్వు గుర్తెరిగి నువ్వు సిద్ధపడాలి అంటాడు. ఇది బ్యాక్గ్రౌండ్ అండి. ఈ బ్యాక్గ్రౌండ్ కనుక మీరు మైండ్లో పెట్టుకుంటే ఇప్పుడు నేను చెప్పేది మీకు బాగా అర్థమవుతుంది. పౌలు ఏమంటాడు, నీకంటూ ఒక గురి ఉంది, ఆ గురి దగ్గరికి పరిగెత్తాలి అని అంటాడు. వెనక ఉన్నవి అంటే అదొక పాయింట్ నెంబర్ 1 అనుకోండి, అదొక గోల్ పోస్ట్ నెంబర్ 1 అనుకోండి. వెనక ఉన్నవి, ముందున్నవి అంటే ఏంటి, అది భవిష్యత్తు గురించి మాట్లాడుతుంది అనుకోండి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, వెనకున్నవి మరి నీకు వెనక ఏమైనా ఉన్నాయా? నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ప్రస్తుతం అంటే బహుశా నేను మధ్యలో ఒక పాయింట్ పెట్టి దాన్ని ప్రస్తుతం అని చెప్పాను. నువ్వు అక్కడ ఉన్నావా? లేదా ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయావా? లేదా ఇంకా వెనక్కున్నావా? ఎక్కడున్నావు నువ్వు? అది ప్రశ్న. పాయింట్ అర్థమైంది కదండి. ఈ పాయింట్ కనుక మీకు అర్థమైతే ఆ తర్వాత నేను చెప్పే విషయాలను కూడా మీకు చాలా సులభంగా మీకు అర్థమవుతాయి. మన ప్రస్తుతం గురించి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మన ప్రస్తుతం గురించి ఆలోచించినప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి? దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు. నేను మళ్ళా చదువుతాను, ఇందాక మనం చదువుకున్నాము అయినా సరే దయచేసి మీరు బైబిల్ చూడండి. 3వ అధ్యాయము 14వ వచనం. పౌలు ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి ఎద్దకే పరిగెడుతున్నాడు. అబ్బా, ఏం మాట చెప్పాడు. పౌలంతటోడే పరిగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడితే మనం ఏమైపోవాలండి? పౌలంతటోడే ఒక అపోస్తలుగా పిలువబడ్డాడు. ఆయన లేఖనాల్లో ఉన్నటువంటి ప్రావీణ్యత కనుక మనం ఆలోచిస్తే అద్భుతమైనటువంటి లేఖనాలు, పాత నిబంధన అంతా కాసి వడబోశాడు.
దేవుని యొక్క దివ్యమైన దర్శనాలు ఆయన పొందుకున్నాడు. అసలు 2 కొరింథీ 12వ అధ్యాయం కనుక మనం చూస్తే అక్కడికి వెళ్ళొచ్చాడు, 3వ ఆకాశానికి వెళ్ళొచ్చాడు. ఆ మాటలు పలకడానికి వీల్లేదు, రాయటానికి వీల్లేదు అని చెప్పి ఆయనకి పర్మిషన్ దొరకలేదు. కానీ అపోస్తలుడైన యోహానుకు దొరికింది, ప్రకటన గ్రంథం రాశాడు. లేదా యాక్చువల్గా పౌలు కూడా రాసి ఉండేవాడు. దేవుడు అన్నాడు, అది నీ పని కాదన్నాడు. సో అటువంటి అపోస్తలుడైన పౌలు లాంటి వాడే నేను పరిగెడతానంటున్నాడు. మనం ఏం చేయాలి? మనం అంతకంటే ఎక్కువగా పరిగెత్తాలి కదా. ఎప్పుడు పరిగెడతావు నీకు అర్థమైతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ ఎక్కాలండి. ట్రైన్ ఏమంటాడు, 4 గంటలకు ట్రైన్ బయలుదేరుతుంది అని అంటాడు. మీరు 3:30కే వచ్చి రైల్వే స్టేషన్లో కూర్చున్నారనుకోండి, మీరు ఎందుకు పరిగెడతారు? మీరు పరిగెత్తరు. 5 గంటలకి మీటింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. మీరు 5 గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతుందంటే అలారం పెట్టుకొని 4 గంటలకు లేచి మీరు శుభ్రంగా మీరంతా ప్రిపేర్ అయ్యి వచ్చారంటే మీకు కంగారే ఉండదు. అట్లా కాకుండా 5 నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది, మీరు లేవటమే 4:45, 4:50కి లేచారని గబాగా వెళ్ళటం, బ్రష్ చేసుకోవడం, రన్నింగ్ రేస్ ఉంటుందా లేదా? ఎగ్జాక్ట్లీ ఇది కూడా అదే అంతే. నీవెవరో నీకు అర్థమైతే, నీ భూమి మీద నువ్వు ఎందుకున్నావని నీకు అర్థమైతే, నువ్వేం చేయాలో నీకు అర్థమైతే నీకు కంగారే ఉండదు. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను నా స్టోరీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. మీరు నన్ను అడగొచ్చు, అన్న మీకెట్ట అర్థమైంది అంటే, ఎస్ ఐ హ్యావ్ ఎ స్టోరీ టు టెల్ యూ, బట్ ఈ టైంలో అవన్నీ నేను చెప్పలేను. బట్ పాయింట్ ఏంటంటే, నీ గతం అంటూ నీకుందా, నీకు భవిష్యత్తు అంటూ నీకుందా? అవి 2 కనుక ఆ వెలుగులో నీకు ప్రస్తుతాన్ని నువ్వు అర్థం చేసుకోవడానికి సాధ్యమవుతుంది. పౌలు ఏమంటాడంటే, దేవుడు నన్ను పిలిచాడండి, దేవుడు నన్ను పిలిచిన పిలుపు నాకు అర్థమైందండి. ఆ పిలుపు నాకు అర్థమైంది కాబట్టి ఆ పిలుపుకు ఒక బహుమానం ఇస్తున్నానండి. ఆ బహుమానం పొందడమే నా గురి ఏంటంటే, నాకు ఒక దేవుడు నన్ను పిలిచిన పిలుపు ఉంది. ఆ పిలుపు కనుక నేను 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 దానికి విజయవంతంగా దాన్ని సంపూర్తి చేసుకోగలిగితే దేవుడు నాకు బహుమానం ఇస్తాడు. అది పొందడానికి నేను వెళ్తున్నాను అంటాడు. అందుకనే కాబోలు బహుశా అపోస్తలుడైన యోహాను అంటాడు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాల గురించి రాస్తూ అంటాడు, నీ కిరీటాన్ని అపవాది దొంగిలిస్తాడేమో, జాగ్రత్త, కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అంటాడు. ఎందుకంటే మనం పడిపోయిన లోకంలో ఉన్నాము. పడిపోయిన పాప నైజము, పాప స్వభావం మనలో ఉంది. కాబట్టి ఎప్పుడు ఎటువంటి ప్రమాదం వస్తుందో మనకు తెలియదు. మనం కనుక చాలా అప్రమత్తంగా మనం ఉండాలి. అందుకని పౌలు ఏమంటాడంటే, నా భవిష్యత్తును నేను చేరుకోవాలంటే, నా గురి నేను చేరుకోవాలంటే నా ప్రస్తుతం ఎలా ఉండాలి అని అంటాడు. ఇప్పుడు నేను కొంచెం ఇక్కడి నుంచి చదువుతాను చూడండి. ఎక్కడి నుంచి చదువుతాను? 6వ వచనం నుంచి నేను చదువుతాను. 6 కాదు, బహుశా 7 బెటర్ ఏమో. 8 ఏవేవి నాకు లాభకరములై ఉండనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. పౌలుకు కొన్ని చాలా లాభంగా ఉన్నాయి. వాటిని పౌలు ఏమన్నాడు, అబ్బా ఇది లాభం లేదండి, ఇది ఉండటం వల్ల నాకు చాలా నష్టం ఉంది, ఇది ఉండటం వల్ల నేను ముందుకు పరిగెత్తలేకపోతున్నాను. ఎవడైనా సూట్ వేసుకొని పరిగెడతాడండి? రన్నింగ్ రేస్ చేసేటప్పుడు వాడు ఏం చేస్తాడు? వాడి మీద బరువు ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ. అసలు స్త్రీలు కూడా ఏం చేస్తారంటే సిగ్గిడిసి వాళ్ళు కడ్రాయిడ్తో వాళ్ళు పరిగెడతారు. ఎందుకు అంటే ఒక 10 గ్రామ్స్ వెయిట్ పెరిగితే కూడా నేను నా గురిని చేరుకోలేనేమో అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే, ఏంటి ఇట్టటి బట్టలు వేసుకున్నారు అని మీరు ఆశ్చర్యపడితే పడవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు నా దేశం కోసం మెడల్ సంపాదించాలంటే ఐ డోంట్ కేర్. అందుకనే ఈ హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయం అంటాడు, యేసు వైపు చూచుచు నీవు గురి ఎద్దగా పరిగెత్తాలంటాడు. ఎందుకంటే ఆయనే మనకు మోడల్. అందుకనే పౌలు అంటాడు, నేను క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఈ ప్రస్తుతం ఏమవ్వాలంటే క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోవాల్సినవి ఎంచుకోకపోతే నువ్వు ముందుకు సాగిపోలేవు. అందుకనే వాటిని గతమన్నాడు. ఇంకేమన్నాడు? నిశ్చయముగా నా ప్రభు, 8వ వచనం, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకునుచున్నాను. అందుకనే వెనకున్నవి మరచి అన్నాడు కదా. ఏమి మార్చాడంటే యేసుక్రీస్తుని గూర్చిన జ్ఞానము సంపాదించుకోవడానికి ఏవైతే అడ్డమొస్తాయో అవన్నీ పక్కకు పడేశాడు. మనకు వచ్చిన చిక్కు ఏంటంటే అది కావాలి, ఇది కావాలి, కుదరదు. అది కావాలి, ఇది కావాలి, కుదరదు. కోతులు పట్టుకోవాలంటే ఏం చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే, కోతికి ఇష్టమైనటువంటి పల్లీలు ఉన్నాయి కదా, దాన్ని ఏమంటారు, వేరుశనక్కాయ ఉంటాయి కదా, ఆ చిన్న బాటిల్ నెక్ ఉన్నటువంటి చిన్న దాంట్లోంచి వేస్తారు. ఆ కోతి ఏం చేస్తుంది, చేయందులో పెడుతుంది, పట్టుకుంటుంది అనమాట. పట్టుకున్న తర్వాత ఏం చేస్తుంది, అది చేతిలో వదిలిపెట్టదు.
వదిలిపెట్టదు. అప్పుడు అక్కడేంటి, నువ్వు ప్రాణాన్ని పోగొట్టుకుంటావా, వేరుశనక్కాయలు వదిలేస్తావా? ఆ వేరుశనక్కాయలు ఆ పల్లీలు పట్టుకున్నావు అనుకో, వాళ్ళు నిన్ను బలి చేసేస్తారు. మనకు కావాల్సింది పౌలు అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానం. ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్ఞానం అంటే సరిపోయింది, అది అతి శ్రేష్టమైన జ్ఞానం. అసలు పౌలు ఆ మాటలు చెప్పడం ఏంటి? అసలు పౌలుకున్న జ్ఞానం మనం ఏదైనా కొంచెమన్నా టచ్ చేయగలమా? కెన్ వి టచ్ ది సర్ఫేస్? అబ్సల్యూట్లీ నాట్. పౌలు అంటాడు, యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమే నష్టముగా ఎంచుకున్నాను. 9వ వచనం, క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడి నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనొకటి ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. అపొస్తలుడైన పౌలు విద్వాంసుడు, పండితుడు. ఆయన కనుక రాస్తే పెద్ద పారాగ్రాఫ్ రాస్తాడు, చాలా కష్టం. అందుకనే కామాలు ఎక్కడైతే ఉన్నాయో వెడగొట్టి దాన్ని కనుక జాగ్రత్తగా స్టడీ చేస్తే చాలా టైం పడుతుంది. నేను దాన్ని సింప్లిఫై చేసి చాలా సింపుల్గా మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఏంటిదంటే, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం నీకు పోవాలంటే నీకు సిలువ అవసరం. సిలువ ఏం చేస్తుంది అంటే నిర్దాక్షిణ్యంగా చంపి పడేస్తుంది. సిలువకెక్కిన వాడెవ్వడు బతకడు. అసలు సిలువ ఉద్దేశమే అది, కిరాతకంగా చంపాలి. సిలువ ఏం చేస్తుందంటే నిన్ను చంపేస్తుంది. నువ్వు ఎప్పుడైతే చనిపోతావో అప్పుడు పునరుద్ధానం వస్తుంది. పునరుద్ధానం శక్తిని అనుభవించాలంటే మరణం లేకుండా అవ్వదు. ఆ మరణం ఎటువంటి మరణము? సిలువ మరణమై ఉండాలి. యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో ఎందుకు చనిపోవాలి? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఎవరైనా దేవదూషణ చేస్తే రాళ్లతో కొట్టమని చెప్పబడుతుంది కదా. మరి యేసుక్రీస్తు వారిని రాళ్లతో కొట్టి చంపొచ్చు కదా? లేదు. పాపము యొక్క క్రయధనము ఎంత కిరాతకమైందంటే అది సిలువనే. ఒకవేళ మీకు పాపం అంటే ఏంటో మీకు అర్థం అవ్వాలంటే, పాపం యొక్క పర్యవసానం ఏంటో మీకు అర్థం కావాలంటే, నరకం అంటే ఏంటో అర్థం కావాలంటే సిలువ దగ్గరికి వెళ్ళాలి. పౌలు ఏమంటున్నాడంటే, దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం నేను పట్టుకోవాలంటే నాకు ఇది సిలువ చాలా ప్రాముఖ్యమైంది. నేను సిలువ దగ్గర చాలా విషయాలను నేర్చుకుంటాను. ఎవరైనా కానీ ఆయనతో సమానానుభవం కలవాడనై ఉండి సిలువ శ్రమలు ఎట్టుంటాయో అని తెలుసుకొని ఎవడన్నా అటు ప్రార్థనలు చేస్తారండి? అసలు పౌలు ఎందుకు చేశాడో నాకు అర్థం కాల. పౌలు ఏమంటాడు చూసారా? మళ్ళీ చదవండి ఆ వాక్యం, ఎంత బ్యూటిఫుల్ వాక్యము. ఎన్నిసార్లు చదివానో. ఏమంటాడు చూడండి, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరిగిన. ఆయన ఎరగడం అంటే సరిపోద్దులే, మరి అంతటితో ఆపొచ్చు కదా. ఆయన అక్కడితో ఆపట్ల. ఆయన ఏమంటున్నాడు, ఆయనను ఎరగాలంటే ఆయన పునరుద్ధానం ద్వారానే ఆయనను ఎరగడానికి సాధ్యమవుతుంది. ఆయన పునరుద్ధానం ఎరగాలంటే ఆయన శ్రమలలో పాలివారనగుటెట్టుదో అర్థమవుతుంది. అవి అర్థం అవ్వటానికి ఏవైతే లాభంగా ఉన్నాయో వాటిని పెంటగా ఎంచుకున్నాను అని అంటాడు. టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, మన ప్రస్తుతం ఎలా ఉండాలంటే సిలువ చుట్టే తిరుగుతుండాలి మన జీవితం అంతా. సిలువ లేకుండా మరణం రాదు, మరణం లేకుండా పునరుద్ధానం రాదు. పునరుద్ధాన శక్తితో కాకపోతే యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము రాదు. అందులో డౌట్ లేదు. ఇక షార్ట్ కట్స్ లేవు. ఇక వేరే డొంక తిరుగుడు ప్రశ్నే లేదు. వన్ అండ్ ఓన్లీ వే ఏంటిది అంటే సిలువ ద్వారా మరణం తర్వాత పునరుద్ధానం తర్వాత యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమని, అది మన ప్రస్తుతం ఉండాలి. దీని గురించి మీరు కొంచెం ఆలోచించండి. మన గతం ఏంటి? గతము ఒకవేళ పౌలుని అడిగామనుకోండి, ఏమండి పౌలు గారు మీరు మర్చిపోయామంటున్నారు కదా, ఏమి ఇడిచిపెట్టారు, ఏం మర్చిపోయారంటే అంటాడు, అతిశయించడానికి నాకు ఆధిక్యతలు చాలా ఉన్నాయండి. ఏమిటి? 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రం విషయమైన పరిశీయుడనై ఆసక్తి విషయమై సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయమై అనిందుడనైతుంటని దాన్ని నేను పెంటగా ఎంచుకున్నాను అన్నాడు. ఏంటి సార్, నీకు ఇన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి కదా, మీరు దాన్ని ఫ్రేమ్ కట్టించుకొని మీరు బ్రహ్మాండంగా మెడల్ వేసుకొని అందరూ చప్పట్లు కొడతారు కదా సార్. పౌలు అంటాడు, నో,
ఇవి ఉండటం వల్ల ఏమవుతుందంటే, నేను యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని నేను పొందుకోలేకపోతున్నాను. ఆ యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నాకు గనక లేకపోతే నా గురేంటో నాకు అర్థం కాదు. ఇక్కడ బ్యూటీ అని చెప్పమంటారా? ఇక్కడ అద్భుతమైనటువంటి బ్యూటీ ఏంటంటే, ద మోర్ యు నో గాడ్, యేసుక్రీస్తు వారిని నువ్వు ఎంతగా ఎరుగుతావో అంతగా నీవెవరో నీకు అర్థమవుద్ది. అదే కదా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూసేది. అత్యున్నతమైన సింహాసనం మీద అతి పరిశుద్ధుడైన ఆసీనుడైన వాడిని నేను చూసి తిని, ఆయన రాజులకు రాజు, రాజు చనిపోయాడు, తర్వాత రాజుని యెషయా కంగారు పడ్డాడేమో. అరే రాజులు వస్తారు, రాజులు పోతారండి, రాజును చూడు. ఆయన అక్కడ బాగానే ఆయన చూడంగానే అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించువాడని అనగానే అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఎవడు నా కోసం వెళ్తాడంటే, ఇదిగో నేనున్నా, నన్ను పంపు అన్నాడు. యెషయాకు అర్థమైంది దేవునికి పిలిపేంటో, పౌలుకి అర్థమైంది దేవుని పిలిపేంటో. నీకు అర్థమైందా? నీకు అర్థమైందా? నీకు అర్థమైందా? భవిష్యత్తు గురించినటువంటి ఆ గురి, ఆ దేవుని యొక్క అదే టార్గెట్ పెట్టుకోవాలి. అది పెట్టుకొని దానికోసం మనం బతకాలి. ఓకే, 3వ అధ్యాయం 12-14 పౌలు అంటాడు, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నాను. ఒకసారి మీరు మళ్ళీ బైబిల్లో చూడండి. 12వ వచనం, ఇదివరకే నేను గెలిచితనని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితీని అయినను నేను అనుకోనట్లేదు. కానీ అరే పౌలు అనుకోవట్లేదా? అదేంటి సార్, మీరు అనుకోకపోతే ఎట్లా? మీరు దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడతా ఉన్నారు కదా. మీరు ఒక్కొక్కటి ఫస్ట్ మిషనరీ జర్నీ చూడొచ్చు, సెకండ్ మిషనరీ జర్నీ చూడొచ్చు, థర్డ్ మిషనరీ జర్నీ చూడొచ్చు. ఆయన అపోస్తల కాలంలో ఆయన ప్రయాణం అంతా చూస్తూ ఉంటే బ్యూటిఫుల్ జర్నీ. ఆయన ఎక్కడ కూడా బ్రేక్స్ లేవు, ఎక్కడ కూడా వెనక్కిపోయిన పరిస్థితి లేదు. అటువంటి వ్యక్తి ఏమంటానంటే, నేనేదో గెలిచాను, నేనేదో సంపూర్ణ సిద్ధి పొందాను, అయిపోయింది, నేను నా రన్నింగ్ రేస్ అయిపోయింది అని అనుకోవట్లా. అది 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 6, 7, 8 వచనాలు అప్పుడు అంటాడు, ఓకే నా పరుగు పందాన్ని తుదముట్టిచ్చానంటాడు. ఆయనకు అర్థమైపోయింది, ఇక నేను హతసాక్షిని కాబోతున్నానని అర్థమైపోయింది. అందుకనే ఆ చివరి దేవుడు తనకు అప్పగించిందంతా తిమోతికి అప్పగించేస్తూ 2 తిమోతి ఉత్తరం అంతా అందుకే రాశాడు. ఎందుకు రాశాడంటే హ్యాండ్ ఓవర్ అన్నాడు, మేకింగ్ ఓవర్. ఒక బ్యాంక్ మేనేజరు ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకొక బ్యాంక్కి వెళ్తున్నప్పుడు ఏం చేస్తానంటే, ఇన్కమింగ్ బ్యాంక్ మేనేజర్ని కూర్చోపెట్టేసి ఆ ఫైల్స్ ఏవైతే తనకు అప్పగించినప్పుడు అవన్నీ వాళ్ళకి అప్పగించేసి సంతకాలు పెట్టేసి ఆయన ఏ టిఫిన్ బాక్స్ పట్టుకొని వస్తాడో అది తీసుకొని వెళ్ళిపోతాడు. బ్యాంకులో ఉన్నాను కాబట్టి డబ్బులోనే నావని ఇష్టానుసారంగా ప్రవర్తించరు. నువ్వు బ్యాంక్ మేనేజర్ అయితే అవ్వచ్చు, నువ్వు సంతకం పెడితే బోల్డంత డబ్బులు ప్రాజెక్టును అప్రూవ్ చేసుకోవచ్చు, బట్ ఆ డబ్బు నీవి కాదు. అది దేవుడికి బాధ్యత పెట్టాడు, ఆ బాధ్యత నెరవేర్చుకున్న ట్రాన్స్ఫర్ అంటే వెళ్ళిపోతాడు అంతే. ఇప్పుడు పౌలు ఏమంటున్నా అంటే, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దాన్ని పట్టుకోవాలి. అది ఆయన ప్రస్తుతం. దేవుడు ఏ సంకల్పం చేత పిలిచాడో, దేవుడు ఏ బాధ్యతలు అప్పగించాడో అది నెరవేర్చడము ఆయన బాధ్యత. దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దానిని పట్టుకునవలనని నేను ఒక వైపున టైం కూడా చూస్తా ఉన్నాను. నా టైం దగ్గరకు వచ్చేస్తుంది, నేను ముగించాలి. సరే, నేను చివరి స్లైడ్ ఇది. ఏంటిది అది? నీకు వెనకంటూ ఏవైనా ఉన్నాయా? నువ్వు ఎక్కడున్నావు? వెనక ముందని ఇలా డిఫరెంట్ స్టెప్స్ పెట్టుకుంటూ పోయాను. నీ వయసు గడుస్తోంది. నీ ఏ వయసు నీది? ఎంతకాలమైంది రక్షించబడి? ఎంతకాలమైంది నేను మారుమనసు పొందాను, భక్తుడిని, నేను సేవ చేయాలా, దేవుని చిత్తం నెరవేర్చాలా, దేవుని కోసం బతకాలా, రకరకాల తీర్మానాలు చేస్తున్నావు కదా. సంవత్సరాలు గడిచే కొద్దీ నువ్వు ఎక్కడున్నావు? వేర్ ఆర్ యూ ఇన్ ద జర్నీ? దేవుడు నిన్ను పిలిచిన పిలుపు ఏంటో నీకు అర్థమైందా? దాన్ని పట్టుకున్నావా? పౌలు చెప్పినట్టుగా చెప్పగలవా? దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెడుతున్నాను. నా టైం అయిపోయింది, నేను ఆపాల్సి ఉంటుంది. దయచేసి తలలు ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మాట్లాడుతున్నాడా? దయచేసి కళ్ళు మూసుకోండి. ప్లీజ్ డోంట్ లుక్ ఎట్ మీ. ఐఎమ్ నో లెస్. నేను మీకంటే గొప్పవాడిని కాదు. మనమంతా ఒకటే బడిలో చదువుతున్నాం, ఒకటే ప్రయాణంలో ఉన్నాము, కొంచెం ఇంచుమించు ముందు వెనక అంతే. దేవుడు నన్ను చూసినప్పుడు ఎక్కడున్నాం మనం? దేవుడు సిలువలో అంత క్రయం పెట్టి కొనుక్కున్నాడే,
ఎంత క్రైమ్ పెట్టాడంటే ఏం చెప్తామండి? యేసుక్రీస్తు వారు సెలవులో తాను చిందించిన పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కల్మషమైన రక్తాన్ని విలువ కట్టగలమా? బుద్ధి లేనోడు 30 వెండి నాణాలు కట్టాడు. ఒకడు సర్వలోకము సంపాదించి వాడి ప్రాణాన్ని కోల్పోతే వానికి ఏం ప్రయోజనమని బైబిల్ చెప్తుంది. ఒక ఒక వ్యక్తి యొక్క విలువ లోకము కంటే ఎక్కువ అని వాక్యం చెప్తోంది. అటువంటిది సృష్టికర్త అయిన సాక్షాత్తు దేవుడు మానవుడిగా వచ్చి కల్వరిశిలువలో చేసిన ఆ విలువైన క్రయాన్ని ఎంత విలువ కట్టగలం? దయచేసి కళ్ళు మూసుకోండి. దయచేసి మనం పరీక్షించుకుందాం. ప్రభువా, నా కోసం ఇంత క్రయం పెట్టావయ్యా. సాక్షాత్తు దేవుడివే ఆయన ఈ భూమి మీద బతికినప్పుడు ఆయన యాక్సెప్ట్ చేయలే. మీ నాన్న మాకు తెలియదా? మీ అమ్మ మాకు తెలియదా? మీ అక్క చెల్లెళ్ళు మాకు తెలియదా? నీవేంటి దేవుడు అంటావేంటి అని రిజెక్ట్ చేశారు. ఆయన నేనే 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 అంటే కూడా లేదు, నువ్వు దేవదూషణ చేస్తున్నావు, నువ్వు ఆ సామాన్యమైన మానవుడే అయితే దేవుడిగా చెప్పుకుంటున్నావు. ఆయన్ని రాళ్లతో కొట్టి చంపుదామని ట్రై చేశారు. కానీ ఈ రోమా ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే మరణశిక్ష విధించే హక్కు వాళ్ళకు లేకుండా చేశారు. 19వ అధ్యాయం యోహాను సువార్తలో మనం చూడగలం. ప్రియమైన సహోదరి సహోదరులారా, గురి యొద్దకు చేరాలంటున్నాడు. నువ్వు గుర్తించావా? ప్రార్థన చేసుకుందాం. అంకుల్